కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తుంది. తాజాగా దరఖాస్తు సరళి క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన గ్రామ సభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, అలాగే ప్రజల్లో వస్తున్న స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్లు బయట అమ్ముతుండడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. దరఖాస్తు చేసుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రైతు భరోసా పింఛన్లపై అపోహలు వద్దని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునే వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని సూచించారు. అలాగే ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితిలోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. దరఖాస్తుదారులకు కావాల్సిన ఏర్పాటు కల్పనలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అలాగే దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజాపాలన క్యాంపులో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టంగా సూచించారు.